ప్రకాశం జిల్లా టీడీపీలో ముసలం మొదలైంది. జిల్లాలో వెనుకబడిన పశ్చిమ ప్రాంతమైన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అధికార పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. నియోజకవర్గ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు ఒంటెద్దు పోకడలు అనుసరిస్తున్నాడని పార్టీ నేతలు కొందరు ఆరోపిస్తున్నారు. మన్నే రవీంద్ర వర్గానికి చెందిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు గాని కాంట్రాక్ట్ పనులు గాని ఇవ్వకుండా పక్క నియోజకవర్గాల కాంట్రాక్టర్లకు పనులు అమ్ముకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. ఎరిక్షన్ బాబు రేషన్ డీలర్ల ఫీల్డ్ అసిస్టెంట్లు పోస్టులను అమ్ముకుంటున్నాడని రవీంద్ర వర్గం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన రవీంద్ర వర్గం లోకేష్ను కలిసేందుకు మంగళగిరికి బయలుదేరారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఎండూరువారిపాలెం గ్రామానికి చెందినటువంటి ఎస్సీ వాళ్ళు పాకనాటి ఆనందరావు. నేను తెలుగుదేశానికి మొదటి నుంచి కూడా నేను ఒక కార్యకర్తగా ఉండి ముందుండి పనిచేస్తున్నాను. అలాగనే ఉమ్మడి పార్టీగా జనసేన, ఉమ్మడి కూటమిలో ఉన్నటువంటి జనసేన, అలాగనే తెలుగుదేశము కలిసి బీజేపీ ముగ్గురు పార్టీలలో మేము ఉన్నాం. కాబట్టి మా గ్రామానికి ఎలాంటి పనులు జరగట్లేదు. కాబట్టి మా గ్రామం అభివృద్ధి కోసం మేము పార్టీ అధ్యక్షులను కలవటానికి వెళ్తున్నాము. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అలాగనే పవన్ కళ్యాణ్ కూడా కలిసి వారితో మా విషయాలను కొన్ని వివరించి చెప్పుకోవాలని వెళ్తున్నాము. మా గ్రామం నుంచి మేము ఒక 20 మంది వెళ్తున్నాము. మా సమస్యల గురించి మేము చెప్పుకోవటం. మా మండలం నుంచి వెళ్తున్నాం, మొత్తము నియోజకవర్గం నుంచి కూడా వెళ్ళిపోతున్నాం. మేమందరం కూడా పార్టీ అధ్యక్షుల్ని కలవాలని, అలాగనే చంద్రబాబు నాయుడుని కూడా కలుస్తాము, లోకేష్ గారిని కూడా కలుస్తాము. అయితే మాకు కొన్ని పనులు అనేవి మాకు జరగట్లేదు. పార్టీకి ఎంత ముందుండి చేసినా కూడా మాకు ఎలాంటి పని కూడా జరగలేదు. కాబట్టి మేము మా సమస్యలను మేము వివరణగా చెప్పుకోవాలని వెళ్తున్నాము. ఎలక్షన్ బాబు గారి దగ్గర కూడా 2 సార్లు వెళ్ళాను. నాకు పని జరగలేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను ఆయన దగ్గరికి. మరి ఆయన గారిని కలుస్తాను. అనంతకం మండలము ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఎండూరువారిపాలెం గ్రామానికి చెందినటువంటి ఎస్సీ వాళ్ళు పాకనాటి ఆనందరావు. నేను తెలుగుదేశానికి మొదటి నుంచి. ఎలక్షన్ బాబు గారు జనసేన వాళ్ళను అసలు పట్టించుకోవటం లేదు. కార్యకర్తలు ఎవరినైనా కానీ ఫస్ట్ ఉన్నారేమో అది ఇది అని చెప్పాడు. ఇప్పుడేమో దగ్గరకు వచ్చారేమో మీదే మాది అన్నట్టుగా తలుచుకుంటున్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటుండు. ఈయనేమో గాలి పోయి చేసిండు. వాళ్ళ పనులు వాళ్ళ నాయకులు పోయారు కనుక మీకు వాళ్ళకు మొత్తానికి చేతికిచ్చి పంపిస్తున్నాడు. మనలో ఏమిటి తలుచుకోవడం మీరెవరా అంటున్నాడు. అడిపోతే వాళ్ళకు పనులు ఇస్తున్నాడు. ట్యాంకర్ల కానించి రోడ్ల కానించి మొత్తం ఇస్తున్నాడు. పార్టీ పనిచేసి ప్రతి నాయకుడు కార్యకర్తలు అన్ని గ్రామాల్లో చాలా బాగా కృషి చేస్తే స్వల్ప ఓటమితో ఓడిపోయాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి గారు మమ్మల్ని మాకు ఒక ఎస్సీ కేసు అయితే ఎస్సీ కేసు కనీసం ఫోన్ ఎప్పుడు మాట్లాడలేదు. మేము చాలా ఇబ్బందులు పడి ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ఎస్సీ కేసు సాల్వ్ చేస్తున్నాం. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఎస్సీ చేత మా మీద కేసు పెట్టారు. దాన్ని ఆయన ఫోనే లిఫ్ట్ చేయలేదు. మేము ఈ సమస్య మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇక్కడ జేపీ అనే ఒక వైసీపీ నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ప్రతి గ్రామాల్లో ఫోన్లు చేసి మీకు అది చేస్తాం ఇది చేస్తాం చెబుతున్నాడు. అసలు అతను ఏ పార్టీలో ఉండి ఆయన చేస్తాడు? మాకు పార్టీ పనిచేసి ప్రతి నాయకుడు కార్యకర్తలు అన్ని గ్రామాల్లో చాలా బాగా కృషి చేస్తే స్వల్ప ఓటమితో ఓడిపోయాము.